నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్ఐసి శివారెడ్డి దంపతులకు ఘన సన్మానం. గుర్రం జాషువా జిల్లా సాధన కమిటీ నిరసన దీక్ష. వినుకొండ ఎల్ఐసి బ్రాంచ్ లో 35 సంవత్సరాల పాటు డెవలప్మెంట్ అధికారిగా పనిచేసి గత నెల 31న ఉద్యోగ విరమణ చేశారు. వినుకొండ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గంగనేని ఫంక్షన్ హాల్లో ఆర్ఏ శివారెడ్డి సామ్రాజ్యం దంపతులకు ఘన సన్మానంను నిర్వహించారు. ఆర్ఏ శివారెడ్డి సామ్రాజ్యం దంపతులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు మాట్లాడుతూ కష్టే ఫలి అని నమ్మిన వ్యక్తి శివారెడ్డి అని 35 సంవత్సరాల పాటు ఎల్ఐసి సంస్థలో ఎంతో కష్టపడి సేవ చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేశారు అన్నారు. ఆనందంగా వాళ్ళకున్న దాంట్లో సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ అల్లుళ్ళు ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. నిజంగా అలాంటి కుటుంబంలో ఆ మనవరాలతో ఆడుకునే అవకాశం ఆయనకి కల్పించారు. ఇప్పుడు ఆయన ఉద్యోగ విరమణ అనేది ఆయన నిర్మించుకుంటున్నా ఆయనకి మంచి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపోయేదానికి అవకాశం వచ్చింది. అది సంతోషించాల్సినటువంటి విషయమే. మరి ఆయనకి ఆయన మనవరాళ్ళు ఇద్దరు కూడా చాలా వాళ్ళ తాతగారంటే వాళ్ళ అమ్మమ్మ గారంటే చాలా దగ్గరగా ఉంటారు. మరి ఇలాంటి జీవితాన్ని కోరుకోవాలి. ఇంకా ఎప్పుడు మనం అనుకున్నది సాధించాం, మనం అన్ని విధాలా బాగున్నాం. ఇంకా కావాల్సింది ఏంటి? మనవరాళ్ళు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందుకే ఈ 60-62 సంవత్సరాలు వయసు తర్వాత ఇక హ్యాపీగా ఉండాలి అని అది శివారెడ్డి గారికి మన పూర్తి స్థాయిలో ఆ అవకాశం వచ్చింది. ఆయన మనవలతో ఆడుకోవాలని, మనవలతో ఇలాగే సరదాగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళిద్దరూ దాంపత్య జీవితం మరి 100 years వాళ్ళకి అష్టాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మా శ్రీరామరెడ్డి గారు నాకు ఈ రాజకీయాల్లో పరిచయం కాదండి. గతంలో కూడా నాకు ఆయనతో చాలా పరిచయం. మరి డైరీ ఇండస్ట్రీలో సామ్రాజ్యం గారు పార్ట్నర్గా ఉన్నారు. మరి సామ్రాజ్యం గారు మన కౌన్సిలర్లుగా చేసే ముందు నుంచి కూడా వారు నాకు బాగా పరిచయం. వాళ్ళ కుటుంబంతో ఉన్న సంబంధం మరి వాళ్ళిద్దరు కూడా నేను ఎమ్మెల్యే అయ్యేదానికి కూడా చాలా నాతో పాటు కష్టపడి సామ్రాజ్యం గారు చాలా కష్టపడ్డారు. వారికి మేము ఏమో చేయలేకపోయాం. వారికి కూడా అవకాశం వస్తుందని మరి మరొకసారి సందర్భంగా వారికి తెలియపరుచుకుంటున్నాం. మరి అదేవిధంగా నిజంగా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా, ఏ కుటుంబం కూడా ఎప్పుడు వాళ్ళు కొన్నాళ్ళు కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టపడినటువంటి నేచర్ ఉన్న వాళ్ళు, కష్టాన్ని అలవాటు చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదగలరని మన శివారెడ్డి గారు వారి కుటుంబాన్ని చూస్తేనే మనకి పూర్తిగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎవరి వృత్తిలో వాళ్ళు సక్సెస్ అవడం అనేది వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళ శ్రమను బట్టి, వాళ్ళ కాన్సన్ట్రేషను, వాళ్ళ ఉండే మంచి అలవాట్లను బట్టి మనం మంచి మార్గంలోకి వెళ్ళగలమని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఎల్ఐసి అంటే బాగా మాటలు చెప్తే కానీ ఎల్ఐసి
మనం ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళని మాట్లాడాలంటే చాలా సమయం కావాలి. ఆ సమయం కంటే కూడా ఎల్ఐసిలోకి అక్కడికి వెళ్ళగానే ఏజెంట్ ఉంది, ఆ రిసీవింగ్ అనేది అక్కడికి వెళ్ళగానే బాగా రిసీవ్ చేసుకుంటారు శివారెడ్డి గారని. మరి దాదాపుగా డెవలప్మెంట్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. శివారెడ్డి గారే ఈ 2 జిల్లాల్లో మంచి మొదటి స్థానంలోకి రావడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. మరి ఇవాళ అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శివారెడ్డి గారు పిలిచారంటే వాస్తవంగా హాలు మరి బయట కూడా చాలా మంది ఉన్నారు. ఆది దంపతులలాగా వాళ్ళిద్దరు దండలు మార్చుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా వాళ్ళకి ఈరోజు సత్యపూర్తి జరుగుతున్నటువంటి పరిస్థితి అది కూడా ఇందులో ఒక భాగంగా కనిపిస్తూ ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇది వారికి అదేవిధంగా మన జయ శ్రీరామరెడ్డి వెంకటరామరెడ్డి మరి అదేవిధంగా బాలరెడ్డి గారు, మండల ప్రెసిడెంట్ గారు జయశ్రీ, వారికి ప్రత్యేకంగా వారి తరఫున మన వెంకటరామరెడ్డి గారు చెప్పారు 2 నేనే పోషిస్తున్నాను పాత్రలో 2 డెవలప్మెంట్ ఆఫీసర్లు మరి అదేవిధంగా ఏజెంట్లు మరి శివారెడ్డి గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ కుటుంబ వాళ్ళ బంధువులు, మరి ఇక్కడ ఉన్నటువంటి వారి స్నేహితులు, ఇక్కడికి వచ్చినటువంటి మన అందరి ఒక టీం, ఆ టీం అందరూ కూడా వచ్చారు. మన అందరూ అంటే మన ఆయన ఆ సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళందరూ అభినందనలు తెలియపరిచారు వారికి. మరి ఈరోజు అందరూ చెప్తున్నారు, గత 30 సంవత్సరాల నుంచి నేను ఎరుగుదును. మరి ఎప్పుడు నవ్వుతూ కష్టే పనిని నమ్మినటువంటి వ్యక్తి మరి శివారెడ్డి గారు. మేము పక్కనే గత 20 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాము. శివారెడ్డి గారిని చూసినప్పుడల్లా నేను వారిని అదేవిధంగా వారి సతీమణి సామ్రాజ్యం గారిని చాలా సంతోషంగా అన్యోన్య దాంపత్యం, అదేవిధంగా ఇద్దరు కూడా కష్టపడి పనిచేసేవాడు. శివారెడ్డి గారితో పాటు శివారెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనం వారి సతీమణి పెళ్లి తర్వాత చదివించి విద్యావంతురాలు చేసి ఒక లాయర్ని చేసి అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక కౌన్సిలర్గా మరి తన ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ తన ఆకాంక్ష మేరకు వారి సతీమణిని కౌన్సిలర్గా చేసి ప్రజాసేవలో కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి, స్త్రీలను గౌరవించేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఈరోజు సమాజంలో అన్ని రకాలుగా పైకి రావడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో వారు మరిన్ని సేవలు చేయాలని, అవకాశం ఉన్న మేరకు ప్రజాసేవలో కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వారి శ్రీమతి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కుటుంబ పరంగా శివారెడ్డి గారి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చారు. చాలా సంతోషం. ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని రకాలు కూడా బాగున్నారు, ఆరోగ్యపరంగా బాగున్నారు. మరి భగవంతుడు ఖచ్చితంగా వారికి ఆశీస్సులు అందించాలని, తప్పకుండా నిన్ను ఊరేళ్ళు ఆ దంపతులిద్దరూ కూడా చిరునవ్వుతూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నన్ను పిలిచినటువంటి అధ్యక్ష వారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. రామానుజాచార్యులు కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే ఇవ్వలేదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఎలా పరిష్కరించుకోవాలో చెప్పారని వినుకొండ సీనియర్ బీజేపీ నాయకులు కట్టా సుబ్బారావు తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని కట్టా సుబ్బారావు దంపతులు సందర్శించారు. అక్కడ 108 దివ్య ఆలయాలు దర్శించుకొని దేశవ్యాప్తంగా ఉన్న 108 దివ్య ఆలయాలను ఒకే దగ్గర దర్శించే భాగ్యం ఇక్కడ తనకు కలిగిందన్నారు. ఈ సందర్భంగా కట్టా సుబ్బారావు మాట్లాడుతూ, జగద్గురు రామానుజ బోధనలు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలో అంధవిశ్వాసాలు, చెడు భావనలు బయలుదేరినప్పుడు వాటితో పాటు పోరాడే మహోన్నత వ్యక్తులు పుడతారన్నారు. అలాంటి మహానుభావుల్లో జగద్గురు రామానుజాచార్యులు ఒకరన్నారు. భారత సంస్కృతిలో ఉన్న ఒక మహోన్నత లక్షణం ఇది అని పేర్కొన్నారు. 1000 ఏళ్ల కిందటనే సమానత్వాన్ని చాటి చెప్పిన సమతామూర్తి రామానుజాచార్యులు అని అన్నారు.
12 రోజుల పాటు జీఆర్ స్వామి చొరవ వల్ల రకరకాల పూజలు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ముచ్చెంతలో జరుగుతున్న కార్యక్రమం ప్రపంచంలోనే ద్వాపరయుగంలో దశరథ మహారాజు చేశారు. ఈ రోజు కలియుగంలో భగవత్ రామాంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి ప్రపంచంలో రెండో విగ్రహం. ఇలాంటి యజ్ఞయాగాదులు 2 లక్షల అవునీతోటి 5,000 మంది ఋత్వికులతోటి 10,000 మంది వాలంటీర్లతోటి 1 లక్ష మంది భోజనాలతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ జరగవు. విశ్వ కళ్యాణం కోసం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశం విశ్వగురువు కావాలని ఇలాంటి కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ మన భారతదేశమే హైందవ దేశం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఇంకా జరగాలని, అలానే ఆధ్యాత్మికంగా పెంపొందించి శాంతి పరిడే వెళ్ళాలని, అలానే మహిళా తల్లులు ఈ భూమిని అన్నిటినీ భారతదేశంలో గొప్పతనాన్ని చాటాలని అవకాశం ఇచ్చిన TV9 వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో మేము వచ్చినందుకు ధన్యులుగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. గుర్రం జాషువా జిల్లా సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ యనుమల నాగేశ్వరరావు అధ్యక్షతన వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో అఖిలపక్షం నాయకులు పాల్గొని నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో భాగంగా మన నర్సరావుపేటకు జాషువా జిల్లాగా నామకరణం చేయాలని మాట్లాడుతూ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ యనుమల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవయుగ కవి చక్రవర్తిగా ఎన్ని బిరుదులు అందుకొని 30 రచనలు చేసి ఆయన రచనలు 8 భాషల్లో అనువదింపబడ్డాయి అని 1964వ సంవత్సరంలో ఎమ్మెల్సీగా సేవలందించి విశ్వనరుడిగా గుర్తింపు పొందిన గుర్రం జాషువా పేరు నర్సరావుపేట జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టి రానున్న యువతరానికి 5 కోట్ల ఆంధ్రులకు మీరు ఇచ్చే చిరకాల వాంఛ అని తెలియపరిచారు. మరి ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం కనుగొనే విధంగా నర్సరావుపేటకు గుర్రం జాషువా జిల్లాగా పేరు పెట్టాలని ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి బీఎస్సీ పార్టీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జి రేవల రాజు గారికి, ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్కే నాయుడు గారు, జనసేన పార్టీ నుండి నిశంకర్ శ్రీనివాస్ గారు, బీఎస్సీ పార్టీ నుంచి వినుకొండ రాంబాబు గారు, అదేవిధంగా మరి వెంపూరు రాంబాబు గారు, గద్దల బాబు గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఎంఎంఆర్ పార్టీ బాజీ గారు, ముస్లిం హక్కు పోరాట సమితి అధ్యక్షులు దరేవలి గారు, బీజేపీ పార్టీ నుండి మరి మన పెద్దలు ఎండూరు గారు, మేడూరు రమేష్ గారు, మరి సాంసన్ గారు, మణిబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి సోదరులారా, మీరందరూ మనం గమనించాలి. మరి అనేక మంది పెద్దలు ఇప్పటి వరకు మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మన జిల్లాకు గుర్రం జాషువా జిల్లాగా పేరు పెట్టాలని అనేక డిమాండ్ తోటి గత 2 సంవత్సరాల నుండి అనేక కరపత్రాల ద్వారా గుర్రం జాషువా గారు చాటగడ్డపల్లి గ్రామంలో కూడా మా కమిటీ తరఫున పెద్దలందరూ సహకారంతో అనేక కార్యక్రమాలు స్వీకరించడం జరిగింది. మరి గత 5 రోజులు నిరాహార దీక్ష మరి జాషువా దగ్గర పెట్టాం, నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిగిపోయే విధంగా ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలందరూ సహకారంతో అఖిలపక్ష కమిటీతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఇందులో మేము తెలియజేసేదంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వినుకొండ ప్రజల వాసిగా, పల్నాడు జిల్లా వాసిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కలిపే విధంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేము పేదల పార్టీ పిన్నిదిగా మీరు ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క జిల్లాని నర్సరావుపేట జిల్లాని గుర్రం జాషువా జిల్లాగా ఒక కవిగా గుర్తింపు పొందినటువంటి ప్రపంచ దేశాలతో పాటు 8 భాషల్లో మరి ఆయన యొక్క గంధం రచనల్ని రూపొందించినటువంటి కవి గుర్రం జాషువా గారి పేరును చిరస్థాయి గుర్తిన విధంగా మీరు నామకరణం చేస్తారని ఆశిస్తున్నాం అఖిలపక్షం తరఫున. అంతేకాకుండా శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు వారి యొక్క మద్దతును తెలియపరిచారు, వారి యొక్క సంఘీభావాన్ని ప్రకటించారు. వారు కూడా ఈ నియోజకవర్గంలో మరి పార్లమెంట్ ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలతో మాట్లాడి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారితో మాట్లాడి మా నిర్ణయాన్ని మేము ప్రకటిస్తాం, ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తాం, అఖిలపక్షాలు వారు మాట ఇచ్చున్నారు. నిరుద్యోగులను యువతని మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈ నెల 10వ తారీఖున ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమానికి హాజరు కావాలని
తెలుగు యువత నర్సరావుపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చింతా గంగయ్య విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అట్టహాసంగా జనవరిలో ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 62 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఉన్నత విద్య విదేశీ విద్యకు మంగళం పాడి విద్యార్థుల పాపం మూటగట్టుకున్నారన్నారు. మీ చర్యల వల్ల ఉపాధి అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రేపు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు 10వ తారీఖు చెలో కలెక్టర్ ఆఫీస్ కి ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుద్యోగి ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే అమరావతి దగ్గర ప్యాలెస్ లో మొత్తం నిద్రపోతుంది జగన్మోహన్ రెడ్డి నిద్ర లేవాలంటే మొన్న ఉద్యోగస్తులు ఏ స్థాయిలో అయితే కార్యక్రమంలో పాల్గొని అతను నిద్ర లేపారో అదే స్థాయిలో ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. గడిచిన 3 సంవత్సరాల క్రితం అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఊరు వాడ తిరుగుతూ ప్రతి నిరుద్యోగికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పాడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందం చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు అవుతున్న ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు. దయచేసి ఈ తుక్ల జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేవాలంటే ప్రతి నిరుద్యోగుడు కూడా రేపు 10వ తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఉద్యోగుల విరమణ వయసు 62 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలుగా కొనసాగించాలని, అంతేకాకుండా సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అది రెగ్యులర్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా రేపు జరగబోయే ఉద్యమంలో పాల్గొని మొత్తం నిద్రపోతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపి మన హక్కులు సాధించాలంటే మనమే రోడ్డు మీదకి రావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రేపు 10వ తారీఖున టిఎన్ఎఫ్ఎస్, తెలుగు యువత, ఏఎస్ఎఫ్ఐ, కేఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పిడిఎస్యు, పివైఎల్, ఎస్ఎఫ్ఐ మొదలగు సంస్థల ఆధ్వర్యంలో రేపు 10వ తారీఖున ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, నిరుద్యోగులను మోసం చేసిన దానికి నిరసనగా రేపు విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము, ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి మాటలకు చల్లవని ఈ విద్యా సంస్థలు, అదేవిధంగా నిరుద్యోగులు, తెలుగు యువత కదం తొక్కి రేపు 10వ తారీఖున ధర్నా కలెక్టరేట్ లో ధర్నా పిలువడం జరిగింది. ఈ ధర్నాను అన్ని విద్యార్థి సంఘ నాయకులు, నిరుద్యోగులు, అదేవిధంగా తెలుగు యువత, టిఎన్ఎఫ్ఎస్, ఏఎస్ఎఫ్ఐ అన్ని సంస్థలు కలుపుకొని ఈ ధర్నాను పాల్గొనాలని, పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డికి చొక్కా చూపించాలని, నిరుద్యోగుల సత్తా ఎంత చాటాలని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ పోలీసులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా రేపు జరగబోయే 10వ తారీఖు కలెక్టరేట్ ముట్టడించి తీరుతామని అక్కడ ధర్నా చేసి నిరుద్యోగులకి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ యువత భారీ ఎత్తున ధర్నాలో పాల్గొనాలని, రేపు ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ఉద్యమించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలలో కలుసుకుందాం. నమస్కారం.